ఆషాఢ అమావాస్య రోజున జరిగే ఈ అరుదైన గ్రహ ప్రభావం వల్ల ఈ 6 రాశుల వారి జీవితాల్లో అద్భుత మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ రాశి కూడా ఈ జాబితాలో ఉందా? మరి చివరి వరకు చూస్తే మీ రాశికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అమావాస్య కారణంగా ఈ రాశుల వారికి చాలా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఆషాఢ అమావాస్య తరువాత నుంచి ఈ 6 రాశుల వారి జీవితాల్లో చాలా వరకు భారీ మార్పులు, లోతైన మార్పులైతే కనిపిస్తున్నాయి. హిందూ ధర్మంలో ప్రతి అమావాస్యకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. అయితే ఆషాఢ అమావాస్యలో వచ్చే అమావాస్యకు చాలా మరింత విశిష్టమైన స్థానం ఉంది. ఈ రోజున పితృదేవతలను స్మరించడం మరియు దానం చేయడం, భగవంతుడిని ఆరాధించడం ద్వారా విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయి అని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన అమావాస్య ప్రభావం ప్రతి రాశిపై ఒక్కో విధంగా ఉంటుంది. వీరి గ్రహస్థితి, గోచరణ, వ్యక్తిగత జాతకంలో చాలా అంశాల కారణంగా ఎక్కువ అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో సాధారణంగా జ్యోతిష్య దృష్టితో ఎక్కువ శుభ ప్రభావమే కనిపిస్తుంది అని చెప్పవచ్చు. ముందుగా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. జ్యోతిష్యం అనేది భవిష్యత్తుకు 100% మార్గదర్శంగా కనిపిస్తుంది. ఇది మన జీవితంలో ఉండే అవకాశాలు, జాగ్రత్తలు, అనుకూల సమయాలను సూచించే ఒక శాస్త్రంగాని కూడా చెప్పవచ్చు. అందుకే ఆ 6 రాశులు ఏంటి అని చెప్పే ఈ వీడియోలో ఫలితాలు మనం సాధారణంగా తెలుసుకోవచ్చు. వ్యక్తిగత జీవితాన్ని బట్టి ఫలితాలు మారుతాయి. అయినప్పటికీ ఆషాఢ అమావాస్య రోజు నుంచి ఈ 6 రాశుల వారికి ఎక్కువ మార్పులే కనిపిస్తున్నాయి. వీరికి ఈ రోజు నుంచి సూర్యోదయం తరువాత స్నానం చేసి పితృదేవతలను స్మరించి పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం మరియు శివాలయం లేదా విష్ణు ఆలయాన్ని దర్శించి దీపం వెలిగించి మంచి ఆచరణలు కలుగుతాయి అని కూడా చెప్పవచ్చు. ఇలాంటి పుణ్యకార్యాల వల్ల కేవలం ఆధ్యాత్మిక శాంతి మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం, ధనాభివృద్ధికి కూడా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అని విశ్వసిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆషాఢ అమావాస్య ప్రభావంతో సాధారణంగా ఎక్కువ శుభ ప్రభావం పొందే అవకాశాలు ఉన్న ఈ 6 రాశుల గురించి ఒక్కొక్కటిగా లోతుగా తెలుసుకుందాం. మీ రాశి ఇందులో ఉందా లేదా చివరి వరకు చూసి తప్పకుండా ధరించండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో పంచుకోండి. ఇక మొదటిగా చెప్పాలి అంటే ఆషాఢ అమావాస్య తర్వాత నుంచి మంచి మార్పులు కలిగే 6 రాశుల్లో మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఆషాఢ అమావాస్య ప్రభావంతో వీరికి కొత్త ఆరంభాలకు అనుకూలమైన సమయం ఏర్పడే అవకాశం ఉంది. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులు క్రమంగా ముందుకు కదలడం ప్రారంభమవుతాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూలు, కొత్త అవకాశాలు లేదా కొత్త అనుకూల సమాచారం వచ్చే సూచనలు బాగానే కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికి ఉన్నత అధికారుల ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వీరికి ఆర్థిక విషయాలలో ఖర్చులకు నియంత్రించడం కలిగే పొదుపు పెరిగే అవకాశం కూడా ఈ రాశి వారికి బాగానే కనిపిస్తుంది. ఈ మేషరాశి వారికి గతంలో ఇవ్వబడిన అప్పులు తిరిగి వచ్చే అవకాశం కూడా కొందరికి ఉండవచ్చు. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు పూర్తి పరిశీలన చేయడం మంచిదిగా భావించవచ్చు. ఈ మేషరాశి వారికి కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. వీరికి అవివాహితులకు మంచి సంబంధాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ అమావాస్య నుండి వీరికి ఇంకా మంచి లాభాలు పొందడానికి
పరిహారం కోసం శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల వీరికి ఒక 3 నెలల పాటు మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. ఈ ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. తప్పకుండా మేషరాశి వారు జపించి మంచి ఫలితాలు ఇంకా పొందాలి అని కోరుకుంటున్నాను. తరువాత రెండవది వృషభ రాశి. ఈ అమావాస్య సందర్భంగా వృషభ రాశి వారికి ధన సంబంధిత విషయాలలో అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. నిలిచిపోయిన డబ్బు రావడం, అదనపు ఆదాయ మార్గాలు కనిపించడం లేదా కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడడం వంటి మార్పులు చోటుగా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో స్థిరత్వం పెరిగి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల నుంచి చర్చలు జరిగే అవకాశం బాగానే కనిపిస్తుంది. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, లాభదాయకమైన అవకాశాలు ఈ రాశి వారికి చాలా వరకు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా ఆహారంలో నియమం పాటించడం వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వారికి అమావాస్య నుండి కలిసి రావడానికి ఇంకా ఒక మంచి పరిహారం చేయడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు. మరి ఈ వృషభ రాశి వారికి పరిహారం ఏమిటి అంటే, పేదలకు అన్నదానం చేయడం, నల్ల నువ్వులు దానం చేయడం వల్ల వీరికి 3 నెలల పాటు ఇంకా మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. తరువాత మూడవది సింహరాశి. సింహరాశి వారికి ఈ కాలం గౌరవం, గుర్తింపు పెరిగే సమయంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభించే అవకాశం బాగానే కనిపిస్తూ ఉంది. వీరికి నాయకత్వ బాధ్యతలు చాలా వరకు పెరుగుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కృషికి తగ్గ ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాపారంలో కొత్త ప్రాజెక్టుకు ప్రారంభించేందుకు అనుకూల పరిస్థితులు బాగానే కనిపిస్తున్నాయి. ఈ సింహరాశి వారికి కుటుంబ సభ్యులతో మద్దతు చాలా వరకు పెరుగుతుంది. వీరికి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఈ సింహరాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన పరిహారం, ఉదయం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి ఆదిత్య హృదయం లేదా సూర్య ప్రార్థన చేయడం వీరికి మంచి ఫలితాలు ఇంకా ఎక్కువగా వస్తాయి అని చెప్పవచ్చు. తరువాత నాలుగవది తులారాశి. తులారాశి వారికి కుటుంబ జీవితం మరింత ప్రశాంతంగా మారే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. వీరికి జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు తగ్గిపోతాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన పరిచయాలు ఏర్పడే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఆర్థికంగా పెద్ద లాభాలు కాకపోయినా స్థిరమైన పురోగతి కనిపించవచ్చు. ఉద్యోగంలో కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం వీరికి చాలా వరకు కనిపిస్తూ ఉంది. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలు పొందుతారు అని కూడా చెప్పవచ్చు. వీరికి ఇంకా కుటుంబ సభ్యులతో సహకారం, ప్రయాసలు బాగానే ఏర్పడతాయి అని చెప్పవచ్చు. ఇంట బయట శుభకార్యాల గురించి ఎక్కువగానే చర్చింపులు మొదలవుతాయి. వీరికి మంచి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి అని కూడా చెప్పవచ్చు. ఈ అమావాస్య నుండి వీరికి ఇంకా మంచి ఫలితాలు పొందడం కోసం ఈ పరిహారాలు తులారాశి వారు తప్పనిసరిగా పాటించండి. అమావాస్య నుండి మంచి ఫలితం కోసం తులారాశి వారు లక్ష్మీదేవిని పూజించి తెల్లని పువ్వులతో అర్చన చేయడం, మహిళలు వస్త్రదానం చేయడం శుభప్రదంగా భావించి మంచి ఫలితాలు పొందుతారు అని కూడా చెప్పవచ్చు. తరువాత ఐదవది వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అమావాస్య తర్వాత నుంచి అడ్డంకులు తగ్గి మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు
పూర్తయ్యే సూచనలు బాగానే కనిపిస్తూ ఉన్నాయి. కోర్టు కేసులు లేదా వివాదాల్లో కొంత అనుకూలత కనిపిస్తుంది. శత్రువుల నుండి ఇబ్బందులు తొలగి మంచి మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వీరికి ఆర్థిక క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చింతన తగ్గి మంచిగా పూజల్లో ఫలితాలు లభిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాల కోసం సుబ్రహ్మణ్య స్వామిని లేదా శివుడిని దర్శించి అభిషేకం చేయించడం వల్ల వీరికి అమావాస్య నుండి చాలా వరకు మంచి ఫలితాలు పొందుతారు అని కూడా చెప్పవచ్చు. తరువాత 6వది మకర రాశి. మకర రాశి వారికి ఈ కాలంలో కష్టానికి తగ్గ ఫలితం లభించే అవకాశం వీరికి చాలా వరకే కనిపిస్తుంది అని చెప్పవచ్చు. వీరికి చాలా కాలంగా చేసిన శ్రమకు తగ్గ గుర్తింపు కనిపిస్తుంది. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు క్రమంగా పెరిగి అవకాశాలు ముందుకు కనిపిస్తున్నాయి. ఇంటి నిర్మాణం, వాహన కొనుగోలు లేదా ఇతర ముఖ్యమైన నిర్ణయాలకు అనుకూల సమయం ఇది మంచిది అని చెప్పవచ్చు. కుటుంబ ఆనందకరమైన సంఘటనలు మంచిగా చోటు చేసుకునే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. వీరికి ఆరోగ్యపరంగా జీవనశైలిలో క్రమశిక్షణ పాటిస్తే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. వీరికి ఇంకా మంచి శుభ ఫలితాలు పొందడం కోసం ఈ మకర రాశి వారు చేయవలసిన పరిహారం ఏమిటి అంటే శనిదేవుడికి నువ్వుల నూనె దీపం వెలిగించి అవసరమైన వారికి దానం చేయడం వల్ల ఈ మకర రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు అని కూడా చెప్పవచ్చు. చూశారు కదా, ఆషాఢ అమావాస్య కారణంగా ఏ రాశుల వారికి ఎలా ఉంది ఏంటి అని. ఆషాఢ అమావాస్య అనేది ఆధ్యాత్మిక సాధన మరియు పితృస్మరణ దానం భక్తికి ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు అని చెప్పవచ్చు. ఈ రోజు నుంచి ఈ 6 రాశుల వారికి సాధారణంగా కనిపిస్తున్నా కానీ ఈ అమావాస్య నుంచి చాలా మంచి ఫలితాలు, ఆదాయ అనుకూలత కనిపిస్తుంది. మంచిగా వీరికి నిజమైన ఫలితాలు, మంచి మంచి లాభాలు కలగడం కోసం ఈ పరిహారాలు పాటిస్తే వీరి జీవితంలో ఇంకా మంచి లాభాలు, సఖ్యత ఇంకా ఏర్పడుతుంది. మరి ఈ 6 రాశుల్లో మీ రాశి ఉందా లేదా, మీ రాశి ఏంటి అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఏదైనా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం అప్పుడే అప్డేట్ తెలుసుకోవాలి అంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి అప్డేట్తో, ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి తప్పకుండా.